మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యానికంటూ ఒక రాజ్యాంగం రాసుకొని డాక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన అప్పటి నాయకులు రాసి దాన్ని 1950 జనవరి 26 నుండి మనకు మన యొక్క కానూను, మన యొక్క చట్టము మనము అమలు పరుస్తున్నాం. రాజ్యాంగం 2.5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు గణతంత్ర దినోత్సవము అని అంటున్నాం. 1950 26 జనవరి ఆనాటి నుండి మన రాజ్యాంగాన్ని మనమే రాసుకొని నడిపిస్తున్నాం. భారతదేశంలో మన పాలన మన రాజ్యాంగం అనే ఒక నినాదాన్ని తీసుకొని ప్రజల హక్కుల్ని కాపాడడం, ప్రజల సౌకర్యాలని, ప్రజల ఏమంటే అభిప్రాయాన్ని గౌరవించే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటై నేటికి 75వ రాజ్యాంగ అమలు సంబంధించిన దినోత్సవంగా జరుపుకుంటాం. దాన్ని 26 జనవరి మీద జరుపుకుంటా ఉన్నాం. అసలు గణతంత్ర దినోత్సవం అంటే మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన తర్వాత జనవరి 26 1950లో మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డేని వాళ్ళ యొక్క ఆశయ సాధనకు, వాళ్ళ యొక్క పోరాట పట్టును గుర్తు చేసుకుని